यस्य वाक्कामधेनुर्नः कामतपान् प्रयच्छति सेवेतं योगीन्द्रं कामवान् चिरं सुधा सुखेन शान्तादिषु वाङ्मयेषु यसेन धीरे मनोजरित्यां मनसा निवृत्तिर्वृत्तमख्यं सुगुणं नमामि पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च सतां कल्पवृक्षाय नमतां कामधेनवे दुर्वादित्वान्तर्वये वैष्णवेन्दि वरेन्दवे श्रीराघवेन्द्र गुरवे नमो दयारवे सत्यधीरगरब्दत्तज्ञानवैराग्यसागरः सत्यज्ञानाख्यतरणं संतज्ञानं ततुवारूढस्य सा इति द्रपतिं गत्वा च वाराणसी तत्त्वानुगमप्रचारनरतानतिरीति दिग्गज प्रौढार्थे वचनैः सम्भेषयन् मोदयन् सत्यज्ञान सुकेसरी विजयते पादाश्रितश्रीपदे सत्याभिघ्नगरब्दोत्थां पञ्चाशत्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान् भक्तिस्त्वं गुरुश्चदैवतं पादपङ्क्तिरोहम् प्राप्तं मां परिपालयेत् सततं याचे निबद्धाञ्जलिः चित्तं मद्गुणदोषचिन्तनविदो मनामात्मतः सत्यात्मदोषान् वेदेशं निष्पादसेवासम्पत्तविभव यादवार्यान् वरसुधा टीकाकारान् नमः पृथ्वीमण्डलमध्यस्थः पुनर्बोधमतारुगाः विष्णुपदायाः तां नमस्ते गुरुं नमः श्रीगुरुभ्यो नमः जलज्येष्ठदिवाकरं जगदीशपदाश्रयं जगतीतरविख्यातं जगन्नाथगुरुं भजे ಋಗದಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಪಂಡಿತ ಪೇಳ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನ್ನ ದರದಿ ಕೇಳುವುದು పన్నెండు అయింది కదా తనబ రక్షిಸುವ పని 13ನೇದು ಆಚಾರ್ಯ ದೇಹ ಬಾಲಕ ಶ್ರೀರಾಮ್ 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 ಜನನಿಯನು ಕಾಣದಿಹ ಬಾಲಕ ಜನನಿಯನು ಕಾಣದಿಹ ಬಾಲಕ ನೆನೆ ನೆನೆದು ಹಲುಬುತ್ತಿರೆ ನೆನೆ ನೆನೆದು ಹಲುಬುತ್ತಿರೆ ಕತ್ತಲೆ ಮನೆಯೊಳಗಿದ್ದವನ ಕತ್ತಲೆ ಮನೆಯೊಳಗಿದ್ದವನು ನೋಡುತ್ತ ನಗುತ್ತ ಹರುಷದಲ್ಲಿ ನೋಡುತ್ತ ನಗುತ್ತ ಹರ್ಷದಲ್ಲಿ ತನಯನಂ ಬಿಗಿದಪ್ಪಿ ರಂಭಿಸಿ ತನಯನಂ ಬಿಗಿದಪ್ಪಿ ರಂಭಿಸಿ ಕನಲಿಕೆಯ ಕಳೆವಂತೆ ಕನಲಿಕೆಯ ಕಳೆವಂತೆ ಕನ್ನಲಿಕೆಯ ಕಸಲಿಕೆಯನ ಕನಲಿಕೆಯ ಮಧುಸೂದನನು ತನ್ನವರಿದ್ದೆಡೆಗೆ ಮಧುಸೂದನನು ತನ್ನವರಿದ್ದೆಡೆಗೆ ಬಂದೊದಗಿ ಸಲಹುವನು ಬಂದೊದಗಿ ಸಲಹುವನು
ಜನನಿಯನು ಕಾಣದಿಹ ಬಾಲಕ ನೆನೆದು ಹಲುಬುತ್ತಿರೆ ಕತ್ತಲೆ ಮನೆಯೊಳಗಿದ್ದವನ ನೋಡುತ್ತ ನಗುತ್ತ ಹರುಷದಲ್ಲಿ ತನಯನಂಬಿಗಿದಪ್ಪಿ ವಿಳಂಬಿಸಿ ಕನಲಿಕೆಯ ಕೆಳವಂತೆ ಮಧುಸೂದನನು ತನ್ನವರಿದ್ದೆಡೆಗೆ ಬಂದೊದಗಿ ಸಲಹುವನು. సరే, పదచ్ఛేదం చూసుకోండి. జననియను కాణదిహ బాలక ನೆನೆದು ಹಲುಬುತ್ತಿರೆ ಕತ್ತಲೆ ಮನೆಯೊಳಗಿದ್ದು ಅವನ ನೋಡುತ್ತ ನಗುತ್ತ ಹರುಷದಲ್ಲಿ ತನಯನಂ ಬಿಗಿದಪ್ಪಿ ರಂಭಿಸಿ ಕನಲಿಕೆಯ ಕಳೆವಂತೆ ಮಧುಸೂದನನು ತನ್ನವರಿದ್ದೆಡೆಗೆ ಬಂದೊದಗಿ ಸಲಹುವನು. శబ్దార్థ చూడండి. జననియను అంటే తల్లి గారిని, కాణదిహ అంటే తల్లి గారిని చూడలేక లేదా చూడకుండా ఉండడం వలన చూడనటువంటి బాలక పసివాడు నేనేదు మాటిమాటికి తల్లి గారిని తలుచుకుంటూ హలుబుతిరే అంటే కనిపిస్తే బాగుండు అనేటటువంటి ఒక ఆరాటంతో ఉంటాడు. అటువంటి ఆ తల్లి గారిని చూసేటటువంటి ఒక ఆరాటం, ఆసక్తి ఉన్నటువంటి ఆ పసివాడిని ఎక్కడా వాడిని వదిలిపెట్టి దూరం ఏం వెళ్ళుండదు అమ్మగారు. కానీ కత్తలే ఇద్దు కావాలనే వాడితో ఆటలాడే ఉద్దేశంతో వాడి పక్కనే ఉన్నప్పటికీ కూడా కనిపించినటువంటి ప్రదేశమైన కత్తలేమనే చీకటి ఉన్నటువంటి ఇల్లు, బాగా చీకటి, ఆ చీకటి ఉండేటటువంటి ఒక కోష్టం, అక్కడ ఉంటూ కత్తలే మనయొಳగిద్దు ఉంటూ అవన నోడుత అలా పసివాడిని చూస్తూనే ఉంటారు అమ్మగారు. కానీ వాడు ఎప్పుడైతే తల్లి గారి కోసం ఆరాటపడి ఏడవడం మొదలు పెడతాడో అప్పుడు నగుతా హరుషదలి నవ్వుతూ సంతోషంగా వచ్చి తనయనం అంటే కుమారుడిని, పసివాడిని బిగిదప్పి గట్టిగా కౌగిలించుకొని రంభిసి అంటే వాడి యొక్క దుఃఖాన్ని పరిహారం చేసి సంతోషకరమైన ప్రేమతో ఉండేటటువంటి మాటలను పలికి వాడిని దుఃఖం నుండి దూరం చేసి కనలిక ఆ మనసులో ఉండే కసిబిసి అనేది ఉంది కదా, తల్లి గారిని చూడకుండా ఉండేటటువంటి సందర్భంలో ఒక రకమైనటువంటి కసిబిసి ఉంటుంది మనస్సులో. ఆ కసిబిసిని కనలికేయ అంటే కసిబిసి, దాన్ని కళదంతే పరిహారము చేసినటువంటి రీతిలో, కళదంతే అంటే కళవంతే పరిహారము చేయునటువంటి రీతిలో మధుసూదనుడైనటువంటి భగవంతుడు తన్నవరిద్దడగే, తన్నవరు అంటే తన భక్తులు
ఎక్కడ ఉంటారో వారున్న చోటికేనే తన్నవరు ఇద్దెడెగే. తన్నవరు భక్తులు. భక్తులు ఎక్కడ ఉంటారో ఉన్న చోటులోనే ఇద్దెడగే ఉన్న చోటులోనే బందొదగి సలహువను వచ్చి మనకు సంరక్షణ అనేది చేస్తాడు అని శబ్దార్థాలు. అర్థమైందిగా. ఎలా అయితే ఒక పసివాడు వాడితో ఆటలాడే రీతిలో తల్లిగారు వాడి పక్కనే ఉన్నప్పటికీ కూడా కావాలనే కనుమరుగై చీకటిలో దాక్కొని ఉండగా తల్లిగారిని చూడలేక ఈ పసివాడు మనస్సులో కసిబిసి అయి వెక్కి వెక్కి ఏడవడం అనేది చూసి అయ్యో పాపం ఇంతగా ఏడుస్తున్నాడు కదా అని చెప్పి ఆ తల్లిగారు నవ్వుతూ సంతోషంగా వచ్చి నా కోసం ఎంతగా వీడు ఆరాట పడుతున్నాడా అని భావనతో వచ్చి వాడిని కౌగిలించుకొని చక్కగా ముద్దు ముద్దు మాటలని చెప్పి వాడి దుఃఖాన్నంతా పరిహారం చేసి మనస్సులో కలిగిన కసిబిసిని దూరం చేసే క్రమలో భగవంతుడు మన చుట్టూనే ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఆ పసివాని వలె తల్లిగారు కానకుండా ఉండేసరికి ఒక రకమైన కసిబిసి, ఒక రకమైన ఆవరాటం, ఒక రకమైనటువంటి ఉద్వేగం అనేది, దుఃఖం అనేది ఏదైతే మనకు కలుగుతుందో ఆ తల్లిగారిని చూసేటటువంటి ఒక దృఢమైన ఇచ్ఛ అనేది ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఆ ఇచ్ఛ కలిగిన వెంటనే దాన్ని చూసి సంతోషంగా వచ్చి మనల్ని ఎత్తుకొని ఆటాడించి తల్లిగారి వలె ముద్దు చేసి మన దుఃఖాలన్నిటినీ కూడా పరిహారం చేస్తాడు ఆ భగవంతుడు అని చెప్తున్నా. అర్థమైందా విషయం? ఇక్కడ తల్లిగారి కోసం పసివాడు వెక్కి వెక్కి ఏడ్చినట్టు భగవంతుడి కోసం మనం వెక్కి వెక్కి ఏడవాల్సిన అవసరం లేదు. అలా గట్టిగా మనస్సులో దృఢం చేసుకోవాలి. ఆయనని చూడాలి అనేటటువంటి ఒక దృఢము విశ్వాసం, దృఢ ఇచ్ఛ అనేది మనం చేసుకుంటే ఆ దృఢమైనటువంటి ఇచ్ఛను చూసి ఎక్కడో ఉంటాడని కాదు భగవంతుడు. మన మనస్సులో ఎప్పుడైతే అంతగా పరిపక్వత అనేది వస్తుందో, పరిపక్వంగా ఎప్పుడైతే పరమాత్ముడి గురించి మనకు ఆరాటం అనేది పెరుగుతుందో, ఆయనని చూసే కోరిక పెరుగుతుందో ఆ క్షణమే మన దగ్గరికి వచ్చి అనాదిగా ఉండునటువంటి సంసార రూపమైన ఈ కసిబిసి ఏదైతే మనస్సులో ఆందోళనలు లాంటివన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ప్రశాంతంగా దూరం చేసేసి అత్యంత ప్రశాంతతను కలగజేస్తాడు భగవంతుడు అని చెప్తూ ఉన్నా. అర్థమైందా పాయింట్? ఇక్కడ కాన్సెప్ట్ ఏమిటి అనేది. అర్థమైంది గురుగారు. కాకపోతే మధుసూదన అంటే అర్థం ఏంటి గురుగారు? మధు అనబడే ఒక రాక్షసుడు, వాడిని సంహారం చేసినటువంటి వాడైన భగవంతుడు. మధుసూదన అంటే మధునామక దైత్యుడు, రాక్షసుడు. వాడిని చేశారు గురుగారు. మధు అనే రాక్షసుడిని సంహారం చేయడానికి నారాయణ రూపంతోనే సంహారం చేశాడు భగవంతుడు. అలాగే అప్పుడు అలా మధుసూదన అని అయ్యాడు. అర్థమైంది అందరికి? అంటే మన ఆరాటం బట్టినే భగవంతుడు రెస్పాండ్ అవుతారు ఇమ్మీడియట్లీ. తల్లిగారి కోసం ఆ పసివాడిలో ఎంత గట్టిగా తల్లిగారిని చూడాలి అనేటటువంటి, లేక చూడకపోతే ఏది రకంగా ఒక రకమైనటువంటి ఎంటీనెస్, ఒక రకమైన హాలోనెస్ అనేది ఎప్పుడైతే ఆ పసివాడికి వస్తుందో, ఏ గతి తోచక దిక్కు తోచని స్థితిలో ఏం చేయాలో అర్థం కాని స్థితి ఉంటుంది కదా, ఆ రకమైనటువంటి ఆరాటం అనేది భగవద్విషేకంగా మనకు ఉంటే ఎప్పుడైతే వస్తుందో ఆ క్షణమే మనకు కంపించేసి మన ఆరాటాన్ని, ఆందోళనల్ని అన్ని దూరం చేసేస్తాడు భగవంతుడు అని చెప్తున్నా. అర్థమైందా? అర్థమైందండి. అంటే మన ఆరాటం వెనక మన సాధన ఉంటేనే అది ముందవుతుంది, రెస్పాన్స్ వస్తుంది. అవును, మన సాధన పెరిగే కొద్దీ మనం భగవంతుడి గురించి, సాధన అంటే వేరే ఏం కాదు, భగవంతుడి గురించి గట్టిగా ఉండేటటువంటి ఒక కనెక్షన్. భగవంతుడి కోసం మనం మొత్తం అన్ని వదిలిపెట్టే స్థితి, భగవంతుడే గతి, భగవంతుడే దిక్కు అనేటటువంటి స్థితి రావడం అనేది ఏది ఉంది కదా, అదే సాధన అని అంట. దాన్నే భక్తి అని అంట. ఇంకేది రుచించదు.
చుట్టుపక్కల అందరు ఉంటారు ఆ పసివాడికి. కానీ చుట్టుపక్కల ఎవరున్నా వాళ్ళెవ్వరు ఉన్నా ఏం చేసినా వారు సముదాయించిన వాడేం దానికి తగ్గడు. తల్లి గారిని చూడాలి 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 అనే గట్టి కోరిక వాడికి ఉన్నట్టు మనకు అది సాధన క్రమంగా భగవంతుడి గురించి తెలుసుకునే కొద్దీ మనకు ఆయన గురించి జిజ్ఞాస పెరిగే కొద్దీ ఆయనని చూడాలి అనే గట్టి కోరిక పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ రకమైన స్థితిలో మనం ఆయనని చూస్తే గాని బతకలేము అనే రకంగా వస్తుందో భావన, ఆ క్షణమే పరమాత్ముడు తన సాక్షాత్కారాన్ని కలుగజేసి మన అనాది అయిన ఆ సంసార రూపమైనటువంటి కస్పిసిని దూరం చేస్తాడు అని చెప్తుందా? అర్థమైందా? అర్థమైందండి, బాగా అర్థమైంది. సరే, చెప్పండి. ఇప్పుడు జీవుడు భగవంతుడు అనాదిగా ఉన్నారు కదా. అవును. అనాదిగా ఉన్నప్పుడు జీవుడికి జన్మలు ఎలా కలిగినాయి అంటే భగవంతుడికి ఎలా దూరం అయ్యాడు? ఇద్దరు అనాదిగా ఉన్న వాళ్ళే కదా. అవును. ఆదిలో ఇద్దరికి అంటే భగవంతుడు ఆయన సర్వోత్తముడు, ఆయనకి ఎటువంటి కళంకాలు అంటవు, జీవుడికి ఎలా అంటున్నాయి? అదే అనాదిగానే అంటించుకొని ఉన్నాడుగా జీవుడు. భగవంతుడు అంటించింది కాదు అది. వాడి స్వరూపగతంగానే అనాదిగానే వాడికి అవిద్య, అజ్ఞానం అనేది ఆవరించి ఉంటుంది వీడికి, జీవుడికి. వాడు ఎప్పటి నుంచి ఉన్నాడో అప్పటి నుంచే అజ్ఞానం అనేది ఆవరించి ఉన్నది వాడికి. ఆ అజ్ఞానం అనేది క్రమక్రమంగా దూరం చేసి మొదటి నుంచి అజ్ఞానం. అవునవును. వాడు ఎప్పటి నుంచి ఉన్నాడో అప్పటి నుంచే వాడికి భయంకరమైన అజ్ఞానం అనేది ఉంది. ఆ అజ్ఞానం, ప్రకృతి బంధనం మొదలైనవన్నీ ఉన్నాయి. అవన్నీ భగవద్ అధీనంగానే ఉన్నాయి. ఆ భగవంతుడు క్రమక్రమంగా అనాది అయిన అజ్ఞానాన్ని దూరం చేసి మనకు తన సాక్షాత్కారాన్ని కలగజేసే క్రమలో మన చేత కర్మలన్నీ చేయించుకుంటూ వస్తున్నాడు అనాదిగా. అలా చేయించి చివరికి మనకు లింగభంగం అయ్యే రకంగా అప్రోక్ష జ్ఞానం అనేది కలగజేస్తాడు. అనాదిగానే లింగదేహం కూడా మనకు ఉంది. లింగదేహం అంటేనే అది అవిద్య, అజ్ఞానం ఆవరించి ఉంది. అప్పటి నుంచే మనం భగవంతుడికి దూరంగా ఉన్నాం. అర్థమైందా మాధవరావు గారు? అర్థమైందా? సరే. అంటే మనం లింగదేహం లేకుండా ఎప్పుడు లేమా గురువారు? మొదటి నుంచి మోక్షంలో ఉంటుంది. లింగదేహం లేకుండా మోక్షం మాత్రమే. అదే మోక్షంలో కాదు, మనం ఫస్ట్ ఆది అనేది ఉండదా? అనాది కాలంగా మనతో పాటే లింగదేహం కూడా ఉంది. అనాది కాలంగానే ఆ లింగదేహ నిమిత్తకంగా అజ్ఞానాదులన్నీ మనల్ని ఆవహించి ఉన్నాయి. అవి అసలు అంతు కావని ఇంకా అంతు అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. మనం ఎప్పుడైతే ఈ రకమైన ఆరాటం భగవంతుడి గురించి జిజ్ఞాస అనేది మొదలు పెడతామో అప్పటి నుంచి ఆ ఆవరణ అనేది ఒకటొకటిగా బలహీన పడుతూ వెళుతుంది. ఎప్పటిదాకా అయితే జీవుడు ఈ సంసారం అనేది చూసి ఇదే బాగుంది అనే రకంగా ఉంటాడు, ఎప్పటిదాకా అయితే భగవంతుడి గురించి జిజ్ఞాస మొదలు పెట్టాడో అప్పటిదాకా దానికి మొదలు పెట్టాడు భగవంతుడు. అంటే వాడి ఆవరణ అనేది దూరం చేసే రీతిలో లింగదేహానికి శిథిలపరిచే రీతిలో పనిని మొదలు పెట్టాడు. ఎప్పుడు భగవద్ జిజ్ఞాస మొదలవుతుందో అప్పుడు వాడికి క్రమక్రమంగా పరిహారం చేయడం అనేది చేస్తాడు. అర్థమైందిగా?
అర్థమేంటి అంటే మేము అనుకున్నది ఫస్ట్ జన్మ క్లీన్ స్లేట్ లాగా ఉంటుంది, తర్వాత రాతలు పడతాయి ఇవన్నీ అట్లా అనుకున్నాను నేను. అది మొదటి రాత ఎవరు రాశారు అనేసి మా క్వశ్చన్ మార్క్. లేదా అనాదిగానే ఉంది మనతో పాటే. అనాదిగానే మనం బంధితులమే ఉన్నాం. అనాదిగానే లింగదేహం అనేది కూడా మనల్ని ఆవహించి ఉంది. సరే సరే అది సరే పరిహారం చేస్తాడు భగవంతుడు. సరే సరే. గురుగారు ఈ రుజుగణస్థ జీవులకి ఈ అజ్ఞానం అనేది ఉండదేమో కదా గురుగారు? ఉంటుందా? అజ్ఞానం వాళ్ళకు ఉండదు, కూడా? కానీ భగవదిచ్ఛ అనేది ఒకటి ఉంటుంది. వారి యొక్క సంసార బంధనానికి అజ్ఞానం అనేది ఉండదు, కానీ అలా అని చెప్పి భగవద్ విషయకమైన ఆరాటం కూడా పెరగాలిగా. అవును అవును. అది ఏ టైంకి పెరుగుతుందో ఆ టైంకి సాక్షాత్కారం అవుతుంది. సాక్షాత్కారం అయిన వెంటనే రుజుగణస్థ దేవతలకి చాలా వేగంగా లింగదేహం అనేది శిథిలమైపోతూ ఉంటుంది. తర్వాత వాళ్ళు మోక్షానికి వస్తారు. ఈ అజ్ఞానం లేదు అనేది గాని గురుగారు, ఈ అజ్ఞానం అనేది భగవంతుడి గురించి తెలిసి ఉండకపోవటమా, లేక ఇంకేమైనా వివరించారా గురుగారు ఈ అజ్ఞానం అనేది? అజ్ఞానం అనేది భగవంతుడి గురించి తెలియకుండా ఉండడమే అజ్ఞానం. ఆ, భగవంతుడి గురించి మనకు ఏ రకంగానూ తెలియదు, అదే అజ్ఞానం. మనకు శాస్త్రాల ద్వారాను కూడా భగవంతుడి గురించి తెలియదు. రుజుగణస్థ దేవతలకు అలా కాదు. అనాదిగానే వారికి శాస్త్రాల ద్వారా భగవంతుడి గురించి మొత్తం తెలుసు. శాస్త్రాల ద్వారా సాక్షాత్కారం అనేది అయి ఉండదు. ఇంకా అవునండి. సాక్షాత్కారం అయ్యేది బ్రహ్మదేవుడు అయ్యేటప్పటికి 100 జన్మల వెనక, బ్రహ్మదేవుడు అయ్యే కాలానికి 100 జన్మల వెనక సాక్షాత్కారం అనేది అవుతుంది. యద్యపి అనాదిగా వారికి సంపూర్ణమైన జ్ఞానం ఉన్నప్పటికీ కూడా భగవంతుణ్ణి చూడాలి అనే ఆరాటం అనేది 100 జన్మల వెనక కలుగుతుంది. ఎప్పుడైతే ఆరాటం అనేది కలుగుతుందో, అంటే పరిపక్వత అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వెంటనే సాక్షాత్కారం అవుతుంది. అలాగే. ఆచార్య నమస్కారం ఆచార్య. చెప్పండి శశి గారు. ఇప్పుడు ప్రహ్లాద రాజుల విషయంలో కూడా వారికి భగవత్ సాక్షాత్కారం అవుతుంది కదా ఆచార్య? అవునవును అవును. మరి దాని తర్వాత మళ్ళా ఈ వ్యాసరాయరుగా అయిన తర్వాత ఈ రాఘవేంద్ర స్వామిగా వారి ప్రారంభ అవతారం కర్మలు ఉంటాయి. ప్రారంభ భగవత్ సాక్షాత్కారం అయ్యాక ప్రారంధ కర్మలు అనేవి కొన్ని ఉంటాయి. ఆ ప్రారంధ కర్మలు అనేవి పరిహారం చేసేస్తే అవి అయిపోయాయంటే అప్పుడు ఇక వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ మోక్షాన్ని. ప్రారంధం అనేది ఉంటుంది, అది అటు మంచి ఉంటుంది, చెడు కూడా ఉంటుంది. ఆ ప్రారంధం ఒకటే భోగం చేయాలి. అది అయిన తర్వాత పరిహారం అయిపోతుంది. అది ఎక్కువ ఉండదు, 10-20 జన్మల దాకానే ఉంటుంది అది ప్రారంధం. తర్వాత అది పరిహారం అయిపోతుంది. కొంతమందికి కొంచెం ఎక్కువ ఉంటుంది, కొంతమందికి 100 జన్మల దాకా ఉంటుంది, వాళ్ళ యోగ్యతకు తగ్గట్టు. అపరోక్ష జ్ఞానం అయిన తర్వాత మానవ జన్మ పొందిన తర్వాత ఏమన్నా భగవత్ విస్మరణ జరుగుద్దా గురువు గారు వాళ్ళకి? జరుగుతుంది, అవశ్యం జరుగుతుంది. దాన్ని మళ్ళీ సాధిస్తాడు. ఓహో. అపరోక్ష జ్ఞానం విస్మరణ అవుతుంది, తిరోధానం అయిపోతుంది. అయ్యాక మళ్ళీ సాధిస్తాడు మానవుడిగా పుట్టి. జ్ఞానం తిరోగమనం అవ్వదు. అంటే అపరోక్ష జ్ఞానమా శాస్త్ర జ్ఞానమా? అపరోక్ష జ్ఞానం తిరోధానం అవుతుంది. తిరోధానం అంటే అది మర్చిపోతారు. అంటే మధ్యలోకానికి వస్తే మర్త్యలోకానికి వచ్చినప్పుడు మర్చిపోతారు. ప్రారంధ కర్మల నిమిత్తకంగా ఆ ప్రారంధ పాపకర్మ దేవతలు కూడా ఉందిగా. దేవతలకు మర్చి కింద లోకానికి వస్తే వాళ్ళకి అంటే పెద్ద దేవతలకి ఉండకపోవచ్చు, కొంతమంది చిన్న దేవతలకు ఉంటుంది. పాండవులు కూడా జాతాపరోక్షులు, అపరోక్ష జ్ఞానంతోనే వారు పుట్టారు. కానీ అంతటి అపరోక్ష జ్ఞానంతోనే వారు పుట్టినప్పటికీ కూడా అపరోక్ష జ్ఞానం అనేది కొన్ని సందర్భాల్లో తిరోధానం కూడా అయ్యింది. అజ్ఞానపు పనులు వాళ్ళు చేసే సందర్భంలో. అర్జునుడికి భాగవతంలోనే వచ్చిందిగా స్టార్టింగ్ లోనే, కృష్ణద్యుమ్నునిలో ఆ భగవంతుడు అవతారాన్ని చాలించి వేశాడు అనేసరికి కొండ పగిలిందో, తన మీద ఆకాశమే పడిపోయిందో ఏమో అనే రకంగా మొత్తం హాలోనెస్ అనేది అనుభవించాడు అర్జునుడు.
ఆ సందర్భంలో ఆ రకంగా దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే భగవంతుడికి మరణం లేదు. ఆయన ఎప్పుడు మనల్ని వదిలిపెట్టి వెళ్ళడు. ఎప్పుడు మనతోనే ఉంటాడు, మన మనస్సులోనే ఉంటాడు. కానీ ఆ ఘోరమైనటువంటి ఘటనకి దెబ్బతిని మానసికంగా క్షోభకి గురి అయి తిరోధానం అయిపోయింది అపరోక్ష జ్ఞానం అర్జునుడికి కూడా. ఇంద్రదేవుడి అవతారం అలా తిరోధానం అయిపోయిన తర్వాత మళ్ళీ దానికి గట్టిగా ప్రయత్నం చేసి సాధించి ఆ దుఃఖం అనేది ఏది ఉంది కృష్ణ వియోగ దుఃఖం దాన్ని పరిహారం చేసుకున్నాడు అర్జునుడు అని వచ్చింది ప్రథమ స్కంద భాగవతంలో. అలా భాగవతంలోనే బలరాముడికి కూడా కృష్ణుడు గుర్తు చేస్తాడు కదా, నువ్వు బలానా అని. అంటే అది అవునవును, ఆయన స్మృతి కొన్ని లేకపోవడం సందర్భాల్లో అంటే తిరోధానం అయి ఉంటుంది. ఆ పెద్ద రాక్షసుడు వస్తాడు ఆయన ఎత్తుకెళ్ళడానికి, అప్పుడు తిరోధానం అవుతుంది. శమతకమణి విషయంలో తిరోధానం అవుతుంది. మొత్తానికి వాళ్ళు అజ్ఞాన ప్రసరంగా ఎప్పుడైతే పని చేస్తారో ఆ అన్ని సందర్భాల్లోనూ కూడా వారికి తిరోధానం అయిపోయింది అని అనుకోవాలి. అర్థమైందిగా ఆంధ్రరావు గారు? సార్. ఇందాక మీరు జాత అది అర్థం కాలేదు గురుగారు. జాతాపరోక్షులు అంటే పాండవులు పుట్టుకతోనే అపరోక్ష జ్ఞానంతోనే పుట్టారు వాళ్ళు. అర్జునుడు, భీమసేనులు వారు, అర్జునుడు, యుధిష్ఠిర వీళ్ళందరూ జాతాపరోక్షులు అని చెప్పారు. పుట్టుకతోనే అపరోక్ష జ్ఞానం అనేది వారికి ఉంది. ద్వాపర యుగంలో ఎత్తిన జన్మ విషయంలో చెప్తున్నారు మీరు? అవునవును. సరే. పాండవులుగా పుట్టినప్పుడు పుట్టుకతోనే అపరోక్ష జ్ఞానం ఉంది. కానీ అది కొన్ని సందర్భాల్లో తిరోధానం అయ్యింది. ఆ ద్యూత క్రీడ టైంలో, యుద్ధం చేసే టైంలో ఓ 5-6 సార్లు అటు ఇటుగా తిరోధానం అయ్యింది ఉంది. అర్థమైందా? అర్థమైంది గురువు. మనలాగా మరి ఎక్కువ అజ్ఞానం అనేది ఉండదు వాళ్ళకి. మనలాగా కాస్త మైన్యూట్ గా ఓ రోజు 2 రోజులు 5-6 గంటలో ఈ తేడాలోనే మళ్ళీ వాళ్ళు సాధించేస్తారు అపరోక్ష జ్ఞానం. అర్థమైందా? ఇప్పుడు పరీక్షితుడు చూసింది మరి దాన్ని ఏ విధంగా అనుకోవాలండి? భగవంతుడు గురించి పరీక్షితుడు ఆయన భగవంతుడు అని తెలియలేదు కానీ డైరెక్ట్ గా ఆయన రక్షించాడు భక్తులు కోరిందని. ఈయన ఎవరా నన్ను రక్షించేది అని ఆలోచించాడే తప్ప నారాయణుడు అనే జ్ఞానం ఆయనకి ఇంకా అప్పుడు రాలే పరీక్షితుడికి. ఎవరైనా నన్ను రక్షించేవాడని భగవంతుడు మానసికంగా మనస్సులో ఉండే భగవద్ రూప సాక్షాత్కారం అనేది అపరోక్ష జ్ఞానం. అప్పుడు పరీక్షితుడు తన బింబరూపి పరమాత్ముడిని చూడలేదు గాని కృష్ణరూపి పరమాత్ముడు బయట నుండి కాపాడుతూ ఉంటే ఆ కృష్ణుడిని చూసి ఎవరా ఈయన ఇంత అద్భుతంగా ఉన్నాడా అని ఆలోచించాడే తప్ప అపరోక్ష జ్ఞానంలో అలా ఉండదు. ఈయన సర్వోత్తముడు, సర్వతంత్ర స్వతంత్రుడైన నారాయణుడే అనేది గట్టిగా ఉంటుంది. అప్పుడు అక్కడ అపరోక్ష జ్ఞానం రాలేదు పరీక్షితుడికి. కానీ పెరిగాక పెద్దవాడయ్యాక వచ్చింది. పూర్వజన్మలో వచ్చి ఉండొచ్చు. ప్రసాదరాజుల వారి కడుపులో ఉండగానే వారికి ఇవన్నీ వారికి కొంచెం కలిగింది, శాస్త్రజ్ఞానం వచ్చింది, వారికి శాస్త్రజ్ఞానం వచ్చింది. తర్వాత పుట్టాక ధ్యానం కూడా చేసేవాడు, అప్పుడప్పుడు ఏడ్చేవాడు, అప్పుడప్పుడు నవ్వేవాడు అని అంటున్నారుగా. సప్తమ స్కందంలో వస్తుంది. నవ్వడం ఎందుకు అంటే భగవంతుడి అపరోక్ష జ్ఞానం అయింది అని సంతోషించేవారు. ఒక్కొక్కసారి తిరోధానం అయిపోయేది, అప్పుడు అయ్యో భగవత్ సాక్షాత్కారం పోయింది అని ఏడ్చేవాడు. అలా అన్ని ఉంటుంది, వాళ్ళ కర్మలు తగ్గట్టు అది వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరికి ఉంటుంది. పాండవులు పెద్ద దేవతలు కాబట్టి వీళ్ళిద్దరి గురించి కడుపులో ఉండగానే దాన్ని తెలుసుకుంటే మనకు చిన్న తేడా ఉంది. అది ఓకే సార్. అంటే శాస్త్రీయ జ్ఞానం వచ్చేసింది కడుపులో ఉండగానే. పుట్టాక కూడా కొంచెం సాధన చేశాక, ధ్యానం చేశాక అపరోక్ష జ్ఞానం అయింది. ప్రహ్లాదరాజు గారికి శంకుకర్ణ కదా. శంకుకర్ణ అంటే ఆయనకి ఎప్పుడో అపరోక్ష జ్ఞానం అయింది. గంధర్వుడికి, గంధర్వ జాతికి చెందినవాడు, దేవగంధర్వుడు. దేవగంధర్వుడైన శంకుకర్ణ
ఆయనకి దేవగంధర్వుడు అయ్యాడంటే ఆయనకి అప్రోక్ష జ్ఞానం ఆల్రెడీ ఉంది. కానీ ప్రారంధవశాత్ అది తిరోధానమయ్యి ప్రహ్లాదరాజుగా పుట్టి మళ్ళీ సాధించి, బాలీకుడిగా పుట్టి మళ్ళీ పోయి మళ్ళీ సాధించి, వ్యాసరాజుల వారిగా పుట్టి పోయి మళ్ళీ సాధించి, రాఘవేంద్ర స్వామి వారు సప్తసంధుల వారిగా మళ్ళీ రావడం, మళ్ళీ పోయిన దాన్ని మళ్ళీ సాధించడం, లాంటివన్నీ చేశారు. అర్థమైందా? సరే. ಜನನಿಯನು ಕಾಣದಿಹ ಬಾಲಕ ನೆನೆದು ಹಲುಬುತ್ತಿರೆ ಕತ್ತಲೆ ಮನೆಯೊಳಗಿದ್ದವನ ನೋಡುತ್ತ ನಗುತ ಹರುಷದಲ್ಲಿ ತನಯನಂಬಿಗಿದಪ್ಪಿರಂಬಿಸಿ ಕನಲಿಕೆಯ ಕಳೆವಂತೆ ಮಧುಸೂದನನು ತನ್ನವರಿತ್ತೆಡೆಗೆ ಬಂದೊದಗಿ ಸಲಹುವನು. 13 శ్లోకం పద్యం. అర్థమైందా? సరే, 14 వెళదాం. బాలకన కలభాషೆ ಕಲಭಾಷೆ ಜನನಿಯು ಕೇಳಿ ಜನನಿಯು ಕೇಳಿ ಸುಖಪಡುವಂತೆ ಲಕುಮೀಲೋಲ ಭಕುತರು ಮಾಡುತಿಹ ಸಂಸ್ತುತಿಗೆ ಹಿಗ್ಗುವನು. ತಾಳ ತನ್ನವರಲ್ಲಿ ಮಾಡುವ ಹೇಳನವ ಹೆದ್ದೈವ ವಿದುರನ ಆಲಯದಿ ಪಾಲುಂಡ ಕುರುಪನ ಮಾನವನೇ ಕೊಂಡ. ಬಾಲಕನ ಕಲಭಾಷೆ ಜನನಿಯು ಕೇಳಿ ಸುಖಪಡುವಂತೆ ಲಕ್ಷ್ಮೀಲೋಲ ಭಕುತರು ಮಾಡುತಿಯ ಸಂಸ್ತುತಿಗೆ ಹಿಗ್ಗುವನು. ತಾಳ ತನ್ನವರಲ್ಲಿ ಮಾಡುವ ಹೇಳನವ ಹೆದ್ದೈವ ವಿದುರನ ಆಲಯದಿ ಪಾಲುಂಡ ಕುರುಪನ ಮಾನವನೇ ಕೊಂಡ. పదచ్ఛేదం. బాలకన కలభాషೆ ಜನನಿಯು ಕೇಳಿ ಸುಖಪಡುವಂತೆ ಲಕ್ಷ್ಮೀಲೋಲ ಭಕುತರು ಮಾಡುತಿಹ ಸಂಸ್ತುತಿಗೆ ಹಿಗ್ಗುವನು. ತಾಳ ತನ್ನವರಲ್ಲಿ ಮಾಡುವ ಹೇಳನವ ಹೆದ್ದೈವ ವಿದುರನ ಆಲಯದಿ ಪಾಲುಂಡ ಕುರುಪನ ಮಾನವನೇ ಕೊಂಡ. చూడండి శబ్దార్థ. బాలకుని యొక్క కలభాషే అంటే చిట్టి పొట్టి మాటలు, కలభాషణ అని అంటారు, వచ్చి రాని మాటలు. అటువంటి ముద్దు మాటలు అలాంటి కలభాషే. జననియు తల్లిగారు కేడి విని సుఖపడువంతే సంతోషిస్తారట. ఆ చిట్టి మాటలు అంతంత మాత్రమే వచ్చినటువంటి మాటలు, సగం మాటలు ఉంటాయిగా, వాటితో ఏం పెద్ద గొప్ప శబ్దాలు ఏం రావు, సాహిత్యం తెలియదు, ఏ శబ్దాలు ఎక్కడ వాడాలో తెలియదు. అయినా తడబడినటువంటి మాటలు అనేవి పలుకుతాడు పసివాడు. ఆ తడబడినటువంటి మాటలను పలికినా ఆ తడబడే మాటలకు సంతోషిస్తుంది తల్లిగారు. కేళి సుఖపడువంతే తల్లిగారు సంతోషిస్తారు. అలా లక్ష్మీపతి లక్ష్మీదేవి యొక్క భర్త అయిన పతి అయిన భగవంతుడు నారాయణుడు భకుతరు మాడుతిహ భక్తులు, మాడుతిహ అంటే చేయునటువంటి
సంస్థుతిగే సంస్థవాల్ స్తోత్రాలకి ఎగ్గువను మురిసిపోతాడు, సంతోషపడతాడు అని మనం స్పష్టంగానే పలుకుతాం కదండి. పిల్లల్లాగా తడబడిన మాటలు ఉండవుగా అంటే నిజమే, కానీ ఆ స్పష్టంగా పలికామని మనం అనుకుంటాం, కానీ ఆ ఉచ్చారణలోనే ఎన్నో లోపాలు ఉంటాయి. అర్థానుసంధానం ఉండదు, దాని యొక్క అర్థం ఏమిటో తెలియదు, ఏ రకమైనటువంటి రీతిలో దాన్ని భగవంతుడికి అన్వయం చేయాలో తెలియదు. ఇలా తెలిసి తెలియని స్థితిలో కొద్దో గొప్ప ఉన్న దాంట్లో ఏదో కొద్దిగా మనం ఏవో 4 స్తోత్రాలు అంతంత మాత్రమే నేర్చుకొని పరమాత్ముడి గురించి చేస్తాం. అలాంటి ఆ స్తోత్రాలని చూస్తే చిట్టిపిట్టి మాటలు, తడబడిన మాటల్లాగానే మన స్తోత్రాలు కూడా ఉంటాయి. కానీ సర్వజ్ఞ శిఖామణి అయిన మహాజ్ఞాని అయిన ఆ భగవంతుడికి మనం చేసే తడబడినటువంటి మాటల్లోనే బోల్డ్ తప్పులు దొరుకుతాయి. స్తోత్రానుసంధానం ఉండదు, మంత్రానుసంధానం ఉండదు, స్తోత్రం ఉచ్చరించే స్థితిలో ఉచ్చరించాం, అటు ఇటుగా ఉచ్చరిస్తాం, ఏ అక్షరం ఎంత పలకాలో అంత పలకలేం. ఇలా నానా రకాలుగా మనం పలికినటువంటి స్తోత్రాల్లోనే ఎన్నో లోపదోషాలు ఉంటాయి. అయినా కూడా అవేవి పట్టించుకోకుండా తల్లి గారు ఎన్నో అల్ప స్వల్పమైన తడబడినటువంటి మాటలు అనేవి ఏవైతే ఉన్నాయో, స్పష్టోచ్చారణ లేనటువంటి మాటలు అనేవి ఉన్నాయో, వాటినే చూసి తన పిల్లవాడు ఇలా కొద్దో గొప్ప మాట్లాడుతున్నాడు కదా అని చెప్పి సంతోషిస్తారు. ఎలాగో అలా భగవంతుడు కూడా మనం చేసినటువంటి మనకు పర్ఫెక్ట్ గా నేర్చుకున్నామని కాన్ఫిడెన్స్ ఉండవచ్చు, కానీ భగవంతుడి దృష్టిలో చూస్తే మన ఉచ్చారణలో వేల లోపాలు ఉంటాయి. అవన్నీ కూడా లెక్కలో తీసుకుంటే మనం తడబడిన మాటలే అని చెప్పాలి. అలాంటి తడబడిన మాటలతో అంత ఇంత మాత్రమే మనం స్తోత్రం చేసిన భగవంతుడు వాటికి ఏది మనస్సులో విసుగు చేసుకోకుండా చక్కగా వింటాడు అని చెప్తుందా. అర్థమైందా పాయింట్? ఇప్పుడు కొన్ని సందర్భాల్లో వాయుస్థుతి బాగా నేర్చుకున్నానండి అని అంటారు, కానీ ఆ వాయుస్థుతి పలకడంలోనే ఎంతో తప్పులు ఉంటాయి. ఆ తప్పులన్నీ చెప్తూ ఉన్నదాన్ని చూస్తే విద్వాంసులు ఏంటా బాబు ఎన్ని తప్పులు పడుతున్నాడు, ఉచ్చారణ సరిగా లేదే వీడికి, ఎన్ని రకాలుగా తప్పులు దొరుకుతున్నాయి వీడి స్తోత్రంలో అని అనిపిస్తుంది విద్వాంసులకి, దాన్ని గట్టిగా నేర్చుకున్న వాళ్ళకి. అయితే వాడి యొక్క ఆ తప్పులు ఉన్నటువంటి స్తోత్రాలు, తప్పు ఉచ్చారణ లాంటివన్నీ విని చూసి ఏంట్రా బాబు అని విసుగు పుడుతుంది విద్వాంసులకు. కానీ భగవంతుడు అలా కాదు, భక్తితో వీడు స్తోత్రం చేస్తున్నాడుగా, ఆ భక్తితో స్తోత్రం చేస్తున్నాడు కదా అని చెప్పి ఆ తడబడిన మాటలే అయి ఉన్నప్పటికీ కూడా వాటిని చూసి విని ఎంతో మురిసిపోతాడు భగవంతుడు. అది ఆయన కరుణ కాకపోతే ఇంకేమిటి అనే అభిప్రాయాన్ని చెప్తున్నా. అర్థమైందా? సరే, ఆచార్య అలా అంతేకాకుండా చెప్పండి మాధురు. అంటే భగవంతుడు ఆ దృష్టితో చూస్తాడని భగవంతుడు ఆ దృష్టితో చూస్తాడని శాస్త్రీయపరమైనటువంటి ఎక్కడైనా ఇది ఉందండి, ప్రూఫ్ ఉందా వేదాల్లో కానీ? అంటే మనం తడబడినటువంటి స్తోత్రాలు పలికిన భగవంతుడు వాటిని భక్తితో చూసి సంతోషిస్తాడని అదే అది ఉందిగా, భాగవతంలోనే వచ్చేదిగా, మొన్న ఎప్పుడు చెప్పానుగా నేను. శ్రీమద్ భాగవతంలోనే వస్తుంది, నమిమంతి హంసాహ అని, అబద్ధవత్యపి, ఇది హరికథామృత సారంలోనూ కూడా వచ్చింది. ఏంటది, మిమంతి సాధవ అనేటటువంటి మాట వచ్చింది. అంటే మంచి సాహిత్యం ఉన్నది ఎప్పుడు చెప్పాగానే దీంట్లోనే వచ్చిందిగా. మంచి సాహిత్యం ఉన్నా భక్తి లేదు అంటే దాన్ని హంస సన్యాసులు శ్రీ పరమహంస ఆశ్రమంలో ఉండే వాళ్ళు ఎవరు కూడా దాన్ని పట్టించుకోరు. కానీ సాహిత్యం లేదు, గ్రామటికల్ మిస్టేక్స్ ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఉన్నప్పటికీ కూడా వీడు భక్తితో భగవత్ పరంగా ఏవైనా చేస్తున్నాడు, స్తోత్రాలు పలుకుతున్నాడంటే
అంత మాత్రానికేనే పరమహంసాశ్రమంలో ఉండేటటువంటి వాళ్ళు సంతోషిస్తారు అనేది వచ్చిందిగా. భగవద్భక్తులే భగవద్గానానికి వాడు తప్పులుగా పలికిన భక్తితో భగవంతుడి గురించి పలుకుతున్నాడు కదా అని చెప్పి సంతోషిస్తారు. ఎలాగో అలా భగవద్భక్తులు అలా సంతోషిస్తారు అంటే ఇక భగవంతుడు సంతోషించకుండా ఉంటాడా అనేది తెలుసుకోవాలి. అర్థమైందా మాధవరావు గారు? శ్రీమద్ భాగవతంలోనే వచ్చింది అది. మొన్న ఎప్పుడు చెప్పాను ఇక్కడే, దీంట్లోనూ కూడా వచ్చింది. ప్రథమ స్కంద భాగవతంలో వస్తుంది. స్వాముల వారు కూడా ఒక ప్రవచనంలో చెప్పారు గురుగారు, భక్తులు సాధవ హంసాహ అదే భక్తులు పాటలు పాడేటప్పుడు వాళ్ళ రాగాలు తాళాలు ఏం చూడొద్దు, వాళ్ళు ఎంత భక్తితో పాడుతున్నారో చూడండి అని చెప్పారు స్వాముల వారు. భగవంతుడు దాన్నే చూస్తాడు, భక్తిని చూస్తాడు అని నేను తప్పులు దొరికిన ఉచ్చారణ తప్పుగా చెప్పినా ఇబ్బంది లేదు. భాగవతంలో ఉంది శ్లోకం, దీంట్లో కూడా వచ్చింది హరికథాంసారంలో. పూర్వం ఎప్పుడో వెనకటి పద్యాలు వచ్చింది, నాకు శ్లోకం గుర్తులేదు, ఇంకోసారి చూసుకోవాలి. అబద్ధవత్యపి నమిమంతి సాధవ అని ఏదో వస్తుంది. చిత్ర పదార్చితం పదాదిరిక్తం అనేది వస్తుంది. ఒక నిమిషం. చూడండి, ప్రథమ స్కందం పంచమోధ్యాయం. నతద్వచిత్ర పదం హరేర్యశో జగత్ పవిత్రం న గృణీత గర్హిచిత్ తద్వాయసం తీత్న భుషంతి మానస నయత్ర హంస న్యపతన్మిమంక్షయ. ఇదే శ్లోకం, భాగవత శ్లోకం. అడిగారుగా మాధవరావు గారు, అర్థమైందిగా? అది ఎంతండి, నెంబర్ ఎంతండి? ప్రథమ స్కందం పంచమాధ్యాయం 10వ శ్లోకం. ఓకే చెప్పండి. సరే, ఎక్కడున్నావు? ఎగ్గువను వరకు వచ్చాం గురుగారు. ఇగ్గువను. తాళ తన్నవరల్లి, ఎవరైతే తన్నవరల్లి అంటే తన భక్తుల విషయంలో మాడువ హేళన అనేది మాడువ చేసినటువంటి హేళనని తాళ సహనం చెయ్యడు. హెద్దైవ సర్వోత్తముడైన వాడు నారాయణుడు. కాబట్టే తన భక్తుల మీద ఇంతటి వాత్సల్యం ఉంది కావున విదురన ఆలయది. విదురన అంటే విదురుడి యొక్క ఆలయది. ఆలయం అంటే ఆయన ఇళ్ళు. ఆ ఇంటిలో పాలను తాగాడు. కురుప అంటే దుర్యోధనుడు. ఆ దుర్యోధనుడు యొక్క మానవనే కొండ వాడి యొక్క మానం అంటే అహంకారం అనేది ఏది ఉందో, వారి దంభం అనేది ఏది ఉందో దాన్నే, వాడి యొక్క అభిమానాన్ని అపరించి వేశాడు భగవంతుడు అనే చెప్తున్నా. అంటే కథ తెలుసుగా, ఆ యుద్ధానికి ముందు కృష్ణ పరమాత్ముడే తను దూతగా వెళతాడు. దూతగా వెళ్ళినటువంటి సందర్భంలో విదురుడు ఏది రాయబారం చేస్తాడు. రాయబారం చేసే సందర్భంలో, దూతగా వెళ్ళినటువంటి సందర్భంలో అందరూ పిలుస్తారు. భీష్మాచార్యులు వాళ్ళందరూ కూడా పిలుస్తారు, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి. వాడు ఎవరింటికి వెళ్ళాడు, విదురుడింటికి వెళ్ళి అక్కడ భోజనాలు చేసి అక్కడ పాలు తాగి వస్తాడు భగవంతుడు. మరుసటి రోజు సభలో అందరూ లేచి నించొని నమస్కారం చేసే కృష్ణ పరమాత్ముడికి దుర్యోధనుడు మాత్రం వాడు ఉన్మత్తుడుగా దంభముతో అలాగే కూర్చొని ఉంటాడు.
ఇప్పుడు భగవంతుడు తన బొటను వెళ్ళి కొంచెం ఒత్తుతాడు అక్కడ వాడి ఉండే సైట్ కి. అలా ఒత్తిన వెంటనే ఆ ఫోర్స్ కి తట్టుకోలేక వాడు ఎగిరిపడి సాష్టాంగ నమస్కారం చేసి అవమానపు పాలవుతాడు దుర్యోధనుడు అని వస్తుంది అక్కడ మహాభారతంలో. అలా ఈ రకంగా శ్రీకృష్ణ పరమాత్ముడు తన భక్తుల విషయంలో ఎవరైనా తిరస్కారం చేస్తే దాని సహనం అనేది చెయ్యడు. అంత మాత్రమే కాదు, ఎవరైతే అలాంటి విద్రోహాలు చేస్తారో అలాంటి వాళ్ళ అవమానమే వాళ్ళకి అయ్యేట్టు చేస్తాడు భగవంతుడు అనేటటువంటి సందర్భం ఒకటి నేను చెప్పా. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఆ వనవాసంలో ఉండగా వీడేదో దంభాన్ని ప్రదర్శిస్తాడు దుర్యోధనుడు. అప్పుడు కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పి చిత్రకేతు వీళ్ళందరి చేత గంధర్వులు చాలా చిన్నవాళ్ళు, దుర్యోధనుడి కంటే మహా బలహీనులు. అయితే వాళ్ళ చేతిలోనే చిత్తుగా ఓడిపోయి వాళ్లకు బందీ అయిపోయే రకంగా వాడిని చేసి వాడి అవమానం చేస్తాడు అని కూడా అక్కడ వస్తుంది. ఇలా నానా రకాలుగాను కూడా తన భక్తులకు చేసిన ప్రతి ఒక్క ద్రోహానికి కూడా లెక్క పెట్టి మరీ వాడి అవమానాన్ని చేసి 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 మరీ చివరికి వాడికి అంధతమస్సును కలుగజేశాడు భగవంతుడు అనేటటువంటి మాట వస్తుంది. దాని ఇక్కడ చెప్తూ ఉన్నారు. అర్థమైందా? సరే, నేను డౌట్స్ ఏం లేవుగా. బాలకనకల భాష జననియు కేడి సుఖపడువంతెలకు మీలోల బగుతరు మాడుతిహ సంಸ್ತುತಿಗೆ ಹಿಗ್ಗುವನು ತಾಳ ತನ್ನವರಲ್ಲಿ ಮಾಡುವ ಹೇಳನವ ಹೆದ್ದೈವ ವಿದುರನ ಆಲಯದಿ పాలుండ కురుపన మానవనే కొండ. అలా జగన్నాథదాసుల వారు అన్ని శాస్త్రీయమైన విషయాలనే సంగ్రహం చేసి కన్నడ పద్యాలు మనకు చెప్పి ఉన్నారు. ఆయన ఇక్కడ పద్యాలు చెప్పారు అంటే అదే ఒక ప్రమాణం. అయినా దానికి ఇంకా దృఢం అవ్వడానికి మనకు శ్లోకాలు కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని ఇచ్చారు, కొన్ని మనం చూసుకొని తెలుసుకోవాలి. ఈ రకంగా నవచశ్చిత్ర పదం ఇత్యాది చెప్పాముగా, ఆ రకంగా ఉంటుంది. భగవంతుడి గురించి అంతటి కరుణ ఇది ఉంది కాబట్టి మనం చేసిన స్తోత్రాలు 100 తప్పులున్నా కూడా ఆ తప్పులకు దండించడం వదిలేసి ఎంత చక్కగా చెప్పాడా అని చెప్పి సంబరపడిపోతుంది తల్లి. ఎలాగో పిల్లవాడి యొక్క తడబడిన మాటలతో అలా అంత వచ్చిరాని మాటలకి తడబడినటువంటి మాటలు వచ్చిరాని మాటలకి పొంగిపోతుంది. ఎలాగో అలా భగవంతుడు మనం చేసేటటువంటి భక్తితో చేసిన స్తోత్రాలకి పొంగిపోయి ఈ రకంగా మనకు తల్లి వలె హర్షాన్ని పొంది అనుగ్రహం చేస్తాడు అని చెప్తున్నా. అర్థమైందా? సరే, ఇంతటితో ఆదం. రేపు 15 శ్లోకం స్మరిಸುವವರ ಅಪರಾಧಗಳ అనేది రేపు వస్తుంది. 15 రేపు 15గా 14 15 15 15. సరే సరే రేపు ఉంటుంది పాఠం. 9:09కి హరివాసనం కాబట్టి 6 నుంచి 7 దాకా ఇబ్బంది ఏం లేదు. 7:30 పాఠం ఏమిటో తెలియదు, భోజనం చేసుకోవాలి అప్పట్లోపు. కాబట్టి హరికథాంసారం దాకా ఉంటుంది. సాయంకాలం భాగవతం ఉండకపోవచ్చు, రేపు పొద్దున్న ఉంటుంది మామూలుగా. ఇవాటికి ఇంతటితో ఆపుదాం. మళ్ళీ ఏకాదశి అయ్యాక ద్వాదశి. ద్వాదశి ఏంటి? ఉత్తాన ద్వాదశి సెలవా ఆనందరావు గారు? సరే, ద్వాదశి సెలవు. మళ్ళీ ఏకాదశి కాకుండా ద్వాదశి కాకుండా త్రయోదశి మనం చెప్పుకుందాం. తులసి పూజ, తులసి వివాహం అంతా ఉంటుంది. 2-3 తారీఖుల్లో సెలవు. 2-3 తారీఖులు సెలవు. 4వ తారీఖు మళ్ళీ